హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. 10th క్లాస్కి సంబంధించి ఏ సబ్జెక్టులు అయినా సరే ఇంపార్టెంట్ 8 మార్క్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ 4 మార్క్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ 2 మార్క్స్ కూడా ఉంటాయి. కానీ ఇంపార్టెంట్ 1 మార్క్స్ అనేవి చాలా రేర్గా ఉంటాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి 1 మార్క్స్ని మనం ఆన్సర్ చేయాలి అంటే మనకు ఉన్నటువంటి మెటీరియల్స్ చదివితే సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. గైడ్లు కూడా సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. 1 మార్క్స్ని ఆన్సర్ చేయాలి అంటే కనుక ఏకైక మార్గం ఏంటంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ని క్షుణ్ణంగా చదవగలిగినట్లయితే వాళ్ళు ఎలాంటి 1 మార్క్ ఇచ్చుకున్నా సరే మనం ఓన్గా రాసి కరెక్ట్ ఆన్సర్ రాసి మార్కులు సంపాదించే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ ఈ తక్కువ టైంలో టెక్స్ట్ బుక్లు చాలామంది చదివి ఉండొచ్చు, చదవకపోవచ్చు. ఎవరైతే చదవలేదో వాళ్ళని ఉద్దేశించుకొని ఇప్పుడు చదవడం కష్టం కాబట్టి టెక్స్ట్ బుక్స్ టైం కూడా లేదు కాబట్టి 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఉన్నాయి కాబట్టి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్లని మేము కవర్ చేస్తూ ఈ రోజు నుంచి మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ పేపర్స్లో కానీ లేదంటే మోడల్ పేపర్స్లో కానీ లేదంటే ఏ ఏరియా నుంచి 1 మార్క్స్ రావడానికి అవకాశం ఉందో జస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి టాపిక్స్ లేదా కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ తీసుకుంటాం, ఆ క్వశ్చన్ తీసుకుని ఆ క్వశ్చన్ చుట్టూ ఉన్నటువంటి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది మీరు ఎప్పుడైతే విన్నారో మీకు ఒక అవగాహన వస్తుంది. ఇలా వీటికి సంబంధించి ఏమన్నా క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోస్ చూడండి, మీ ఖాళీ సందర్భంలో చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోతే బయాలజీకి సంబంధించి 1 మార్క్ ఇలా అడగడానికి అవకాశం ఉంది. నేమ్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ఫోటోసింథసిస్. నేమ్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అనేది జరగడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ అవసరం అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ అని ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఫోటోసింథసిస్ అని ఈ విధంగా కూడా అడగవచ్చు. కానీ ఇక్కడ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ నీడెడ్ ఫర్ ద ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ జరగడానికి ఏమేమి అవసరమో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఫోటోసింథసిస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫోటోసింథసిస్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే కొంచెం ముందుకు వెళ్ళి కొన్ని అంశాలు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు న్యూట్రిషన్ ఉంది. న్యూట్రిషన్ అనేది మనకి 3 టైప్స్గా డివైడ్ అయింది. ఎన్ని టైప్స్గా డివైడ్ అయింది? 3 టైప్స్గా డివైడ్ అయింది. ఓకే, నేను ఇక్కడ 2 టైప్స్ మాత్రమే రాశాను. థర్డ్ టైప్ ఒకటి ఉంది, పారాసైటిక్ న్యూట్రిషన్ అని. దాని గురించి మనం తర్వాత నేర్చుకుందాం. మనకి ప్రస్తుతం కావాల్సినవి ఈ 2 న్యూట్రిషన్లే. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే కనుక ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. ఫస్ట్ వన్ ఏంటి? ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. రెండోది ఏంటంటే కనుక హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ద లివింగ్ ఆర్గానిజమ్స్ విచ్ దే కెన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్ ఈజ్ కాల్డ్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. అంటే ఏ ఆర్గానిజమ్స్ అయితే వాటికి అవి సొంతంగా ఎవ్వరి మీద ఆధారపడకుండా వాటికి అవే ఆహారాన్ని తయారు చేసుకుంటే కనుక అవి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. మరి హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే దీనికి క్వైట్ ఆపోజిట్. హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ద లివింగ్ ఆర్గానిజమ్స్ విచ్ దే కెనాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్ అండ్ దే డిపెండ్ అపాన్ అదర్ ఆర్గానిజమ్స్. అంటే ఇవి ఆహారం తయారు చేసుకోలేవు, తయారు చేసుకోకుండా ఇతరులపై ఆధారపడతాయి. దే డిపెండ్ అపాన్ అదర్స్. ఇతరులపై ఆధారపడతాయి అంటే ఇతరులు అంటే ఎవరో సింపుల్గా చెప్పాలంటే ఆటోట్రోపిక్లో ఉన్నటువంటి వాటిపైన ఆధారపడతాయి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనము ఆటోట్రోపిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ప్లాంట్స్. ఆటోట్రోపిక్కి ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ప్లాంట్స్, మొక్కలు ఉదాహరణగా మనం ఆటోట్రోపిక్ న్యూట్రిషన్గా చెప్పవచ్చు. ఇక హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్ ఎవరంటే కనుక యానిమల్స్ మరియు హ్యూమన్ బీయింగ్స్. ఈ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిపైన ఆధారపడతారు? యానిమల్స్పై ఆధారపడతారు. అట్ ద సేమ్ టైం ప్లాంట్స్ మీద కూడా ఆధారపడతారు. ఈ యానిమల్స్ కంప్లీట్గా ప్లాంట్స్ పైనే ఆధారపడతారు.
సో మనకి ఈ విధంగా న్యూట్రిషన్ అనేది 3 టైప్స్ అని చెప్పాను. అందులో 2 టైప్స్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఒకటే, హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్ ఒకటే. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే వాటికవే సొంత ఆహారం తయారు చేసుకునేవి, ఎగ్జాంపుల్ ప్లాంట్స్. హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే సొంత ఆహారం తయారు చేసుకోలేవు కానీ పక్క వాళ్ళ మీద ఆధారపడతాయి. దానికి ఎగ్జాంపుల్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే వాటికవే ఆహారం సొంతంగా తయారు చేసుకుంటాయని చెప్పాను. వాటికి ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అని చెప్పాను కదా. మరి ఇప్పుడు ప్లాంట్స్ ఎలా సొంతంగా ఆహారం తయారు చేసుకోగలవు? ఇప్పుడు ఈ ప్లాంట్స్ అనేవి ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోగలుగుతాయి? హౌ దే కెన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్? ఇప్పుడు ప్లాంట్స్ అనేవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకునే విధానాన్నే ఏమని పిలుస్తారంటే కనుక ఫోటోసింథసిస్ అని పిలుస్తారు. ప్లాంట్స్ వాటికవే ఓన్గా ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడాన్ని ఫోటోసింథసిస్. ప్లాంట్స్ దే కెన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్ వితౌట్ డిపెండ్ అపాన్ అదర్స్. ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫోటోసింథసిస్. ఇప్పుడు ఈ ఫోటోసింథసిస్ జరగడానికి ఏమేమి మెటీరియల్స్ అవసరం? అదే మన ప్రశ్న. ఏమేమి మెటీరియల్స్ అవసరమో ఇప్పుడు నేను చెప్తాను. ఫోటోసింథసిస్లో ఫోటో అనగా మనం సర్వసాధారణంగా ఫోటో అంటే ఏంటని ఎవరైనా అడిగినప్పుడు కెమెరాతోనో మొబైల్తోనో తీసుకునే ఫోటో అని ఎవరైనా చెప్తారు. కానీ బయలాజికల్ పరిభాషలో, బయలాజికల్ టర్మ్స్లో ఫోటో అంటే లైట్. ఫోటో అంటే లైట్. సింథసిస్ అంటే టు ప్రొడ్యూస్. లైట్ ఏంటి, ప్రొడ్యూస్ ఏంటి అనేది కాసేపట్లో మీకు క్లియర్గా అర్థమవుద్ది. ప్లాంట్స్ వాటికి అవి ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ని ఫోటోసింథసిస్ అంటామని చెప్పాము. ఇప్పుడు ఫోటోసింథసిస్ జరగాలి ప్లాంట్స్లో అంటే కనుక ప్లాంట్స్లో ముఖ్యంగా క్లోరోఫిల్ అనే ఒక పిగ్మెంట్ ఉండాలి. ఇప్పుడు ప్లాంట్స్కి లీవ్స్ ఉంటాయి. ఈ లీవ్స్ అన్నీ కూడా అంటే ఆకులన్నీ కూడా ఏ కలర్లో ఉంటాయి? గ్రీన్ కలర్లో ఉంటాయి. ఆల్ ద లీవ్స్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్. బికాస్ ఎందుకు గ్రీన్ కలర్లో ఉంటాయంటే కనుక అందులో క్లోరోఫిల్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది. క్లోరోఫిల్ అనే ఒక పిగ్మెంట్ ఉండడం వల్ల ప్లాంట్స్లో ఉన్నటువంటి లీవ్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి. అలా లేకపోతే అంటే క్లోరోఫిల్ ప్లాంట్స్లో లేకపోతే ఫోటోసింథసిస్ జరగడానికి అవకాశము లేదు. ఈ ప్లాంట్స్ ఫోటోసింథసిస్ పెర్ఫామ్ చేసి అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి కూడా ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ప్లాంట్స్కి ఒక పేరు వచ్చింది. ప్లాంట్స్ని ఏమని పిలుస్తారంటే కనుక యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్. యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అనే పేరు రావడం జరిగింది. ఒకవేళ అడగొచ్చు, వాట్ ఆర్ యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అని. అప్పుడు వెంటనే మనం చెప్పాలి, ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ పెర్ఫామ్ చేసి అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి కూడా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్. ఓకే, ఇక మనం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ మీరు ఫోటోసింథసిస్ ఈక్వేషన్ చూడొచ్చు. ఈ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ని కనుగొన్నవారు జాన్ హింజెన్హౌస్. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఓకే, 6CO2 + 12H2O in the presence of sunlight and chlorophyll gives rise to C6H12O6 + 6H2O + 6O2. దిస్ ఈజ్ ద ఫోటోసింథసిస్ ఈక్వేషన్. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ యారో మార్క్ ఉంది కదా, దీన్ని బయట ఉన్నటువంటి పార్ట్ అంతా కూడా ఫోటోసింథసిస్ జరగడానికి ఏమేమి అవసరం, ఏం ఫ్యాక్టర్స్ అవసరమో తెలియజేస్తాయి. ఈ యారో మార్క్ అవతల ఉన్నటువంటి పార్ట్ అంతా కూడా ఫోటోసింథసిస్ జరిగిన తర్వాత ఏం ప్రొడ్యూస్ అయ్యాయో తెలియజేస్తుంది. చూడండి ఇక్కడ CO2 అంటే ఏంటి? కార్బన్ డయాక్సైడ్. CO2 అంటే కార్బన్ డయాక్సైడ్. H2O అంటే వాటర్. ఇక్కడ వేటి సమక్షంలో ఈ ఫోటోసింథసిస్ జరుగుతుందంట? సన్లైట్. ఇందాక ఫోటోసింథసిస్ అని చెప్పి ఫోటో అంటే ఏంటని చెప్పాను? లైట్. లైట్ ఈజ్ నథింగ్ బట్ ద సన్లైట్. ఈ సన్లైట్ అనేది ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుని ప్లాంట్స్ అందులో ఉన్నటువంటి క్లోరోఫిల్ సహాయంతో అలాగే
కార్బన్ డైఆక్సైడ్ సహాయంతో, వాటర్ సహాయంతో ఫోటోసింథసిస్ని పెర్ఫామ్ చేస్తాయి. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పొచ్చు దీనికి. నేమ్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ఫోటోసింథసిస్ అని. ఏంటి ఫస్ట్ వన్? కార్బన్ డైఆక్సైడ్, సెకండ్ వన్ వాటర్, థర్డ్ వన్ సన్లైట్, ఫోర్త్ వన్ క్లోరోఫిల్. దీస్ ఆర్ ద 4 ఫ్యాక్టర్స్ ఆర్ 4 మెటీరియల్స్ రిక్వైర్డ్ టు పెర్ఫామ్ ద ఫోటోసింథసిస్. ఈ పైన ఉన్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఈ 4. ఫోటోసింథసిస్ జరగాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలి? సన్లైట్ కావాలి. ఫోటోసింథసిస్ పేరులోనే ఫోటో అంటేనే లైట్, సన్లైట్ ఖచ్చితంగా కావాలి. ఒకవేళ లైట్ కాకుండా ఆ మొక్కని, ఏ ప్లాంట్ని మీరు డార్క్ రూమ్లో పెట్టారనుకోండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, అది బ్రతుకుతుందో చనిపోద్దో? 100% ఖచ్చితంగా చనిపోద్ది. వై? బికాస్ అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి, బికాస్ సన్లైట్ ఆబ్సెంట్ అక్కడ డార్క్ రూమ్లో. ఓకే, సో దీస్ ఆర్ ద 4 ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్ టు పెర్ఫామ్ ద ఫోటోసింథసిస్. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫోటోసింథసిస్ జరగాలి అంటే ఖచ్చితంగా సన్లైట్ కావాలి, క్లోరోఫిల్ ఉండాలి, వాటర్ కావాలి, కార్బన్ డైఆక్సైడ్ కూడా కావాలి. ఓకే, ఈ 4 ఉపయోగించి ఫోటోసింథసిస్ అనేది ప్లాంట్స్లో జరుగుతుంది. ఓకే, మరి ఏం ప్రొడ్యూస్ అవుద్ది? ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి? ఏం రిలీజ్ అవుతుంది లాస్ట్కి? ఏం రిజల్ట్ ఏంటంటే కనుక C6H12O6 ప్లస్ 6H2O ప్లస్ CO2. ఇప్పుడు C6H12O6 అంటే కనుక గ్లూకోజ్ ఫార్ములా అంటే ఫోటోసింథసిస్ యొక్క ఎండ్ ప్రొడక్ట్స్లో గ్లూకోజ్ ముఖ్యమైనది అనమాట. గ్లూకోజ్ ఈజ్ నథింగ్ బట్ ద వన్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్. ఇట్ ఈజ్ ఏ కార్బోహైడ్రేట్, అంటే ప్లాంట్స్కి ఫుడ్ మెటీరియల్ అదే అనమాట. అండ్ రెండవది వాటర్, లాస్ట్ది ఆక్సిజన్. సో ఇక్కడ క్వశ్చన్ మాత్రం మనకి నేమ్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ఫోటోసింథసిస్ అంటే ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరగడానికి ఏ ఫ్యాక్టర్స్ కావాలని క్వశ్చన్, దానికోసం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఒకవేళ పబ్లిక్ ఎగ్జామినేషన్లో వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ అని అడిగితే కనుక గ్లూకోజ్, వాటర్ అండ్ ఆక్సిజన్, ఈ 3 ఆన్సర్ అనమాట. అంటే ఇప్పుడు సన్లైట్, క్లోరోఫిల్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, వీటి ద్వారా ఫోటోసింథసిస్ జరిగి ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే కనుక గ్లూకోజ్, వాటర్ అండ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో గ్లూకోజ్, వాటర్ అండ్ ఆక్సిజన్ ఆర్ కాల్డ్ ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఇక్కడ ఆక్సిజన్ అనే మాట వచ్చింది కాబట్టి దాని గురించి ఒక 2 బిట్లు నేర్చుకుందాం. ఆక్సిజన్ ఈజ్ డిస్కవర్డ్ బై ద జోసెఫ్ ప్రిస్ట్లీ. ఆక్సిజన్ ఈజ్ డిస్కవర్డ్ బై జోసెఫ్ ప్రిస్ట్లీ. ఆక్సిజన్ని కనుగొన్నవాడు జోసెఫ్ ప్రిస్ట్లీ. ఏ సంవత్సరంలో కనుగొన్నాడు అంటే కనుక 1774లో కనుగొన్నాడు. ఆక్సిజన్ని కనుగొన్నవాడు జోసెఫ్ ప్రిస్ట్లీ, కానీ ఆక్సిజన్ అనే పేరు పెట్టిన వాళ్ళు మాత్రం ద నేమ్ ఆక్సిజన్ వాజ్ కాయిన్డ్ బై లెవోయిజర్. ఇన్ విచ్ ఇయర్? 1775. అంటే 1774లో జోసెఫ్ ప్రిస్ట్లీ ఆక్సిజన్ డిస్కవర్ చేస్తే ఆ మరుసటి సంవత్సరంలో 1775లో లెవోయిజర్ ఆక్సిజన్ అనే పేరు నామకరణం చేయడం జరిగింది. సో ఇది ఈరోజు క్లాసు. మనం ఈ ఒక్క క్వశ్చన్ గురించి, ఇందులో చాలా అంశాలు మనం నేర్చుకున్నాం. ఈ ఒక్క క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఎంత టాపిక్ అవసరం అంటే కనుక ఈ ఒక్క క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో వచ్చేస్తుందని గ్యారంటీ లేదు. ఓకే, ఈ క్వశ్చన్ అడగొచ్చు, లేదంటే ఎండ్ ప్రొడక్ట్స్ అడగొచ్చు, లేదా టోటల్ ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అడగొచ్చు, ఇంకా ఈ బిట్స్ అడగొచ్చు, హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్ కోసం అడగొచ్చు, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ కోసం అడగొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు విన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదు మీకు ఇంకా ఏ టాపిక్స్ అయినా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కనుక తెలుగు గ్రామర్ కానీ, ఇంగ్లీష్ గ్రామర్ కానీ, హిందీ గ్రామర్ కానీ, సోషల్ కానీ, బయాలజీ కానీ, ఏదైనా మీరు కామెంట్ బాక్స్లో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు అడిగిన టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి 100% ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సీ యూ సూన్. సబ్స్క్రైబ్ బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్.